హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఓకే. మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అసైన్‌మెంట్ అండి. ఈరోజు మీరేదైనా న్యూ టాపిక్ చదివి ఉంటే, ఒక్కసారి ఇప్పటికిప్పుడు దాన్ని రివైజ్ చేయనీకి ట్రై చేసేయండి. అంటే రివైజ్ అంటే ఏం లేదు. జస్ట్ మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని ఆ టాపిక్‌ని కళ్ళు మూసుకొని కాదు, లేకపోతే ఒక బ్లాంక్ పేపర్ తీసుకోండి. ఒక బ్లాంక్ పేపర్ తీసుకొని, ఆ న్యూ టాపిక్‌ని బ్లాంక్ పేపర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి ట్రై చేయండి. ఓకే. వీడియో పాజ్ చేయండి. పాజ్ చేసి ఒకసారి చేయండి. చేయండి. ఓకే. డోంట్ బి లేజీ. ఓకే. చేశారని అనుకుంటున్నా. సో, నేను బెట్ కట్టి చెప్తున్నా అండి. మీకు 50% కన్నా ఎక్కువ ఆ టాపిక్ గుర్తుండి ఉండదండి. ఓకే. 50% మించి మీరు ఆ టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉండరు. ఇన్ కేస్ ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే మీరు గ్రేట్ అండి. ఓకే. అంతెందుకు ఒకసారి ఏమైందంటే నేను ఏడబ్ల్యూ ఎగ్జామ్ అండి. ఏడబ్ల్యూఏ ఐ డోంట్ రిమెంబర్. నేను ఎగ్జామ్ ముందు ఇంపార్టెంట్ అని చెప్పి తెలంగాణ మూవ్‌మెంట్ డేట్స్ చూసుకున్నా. అంటే అప్పటికప్పుడే చూసుకున్నా. నేను మర్చిపోయిన ఐ డోంట్ నో రీజన్ చూడడం మర్చిపోయాననమాట. ఎగ్జామ్‌కి 15 మినిట్స్ ముందు చూసుకున్నా. చూసుకున్నా, చదువుకున్నా. ఎగ్జామ్ లోపలికెళ్ళినప్పుడు తెలంగాణ మూవ్‌మెంట్ మీద క్వెషన్ వచ్చింది. బట్ నాకు క్వెషన్ చూడంగానే నా మైండ్ అనేది బ్లాంక్ అయిపోయిందండి. రాలేదు. నేనెంత రిట్రీవ్ చేద్దాం అనుకున్నా గానీ, ఇన్ఫర్మేషన్ అనేది నా బ్రెయిన్‌లోంచి రాలేదు. ఎందుకు? ఎందుకంటే దాన్నే మనం రివిజన్ బ్లాక్ హోల్ అని అంటామనమాట. ఏమంటాం దాన్ని? దాన్ని రివిజన్ బ్లాక్ హోల్ అంటాం. ఈ రివిజన్ బ్లాక్ హోల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయనీకి మీకు 2 సొల్యూషన్స్ ఇస్తా అండి. 2 సైంటిఫిక్ మెథడ్స్ ఇస్తా. దీస్ ఆర్ ద సైంటిఫిక్ మెథడ్. ఒకటొచ్చేసి యాక్టివ్ రీకాల్, ఇంకోటొచ్చేసి స్పేసర్ రిపిటేషన్. సైంటిఫిక్ మెథడ్స్‌లోకెళ్ళే ముందు ఫస్ట్ ప్రాబ్లమ్ తెలుసుకుందామండి. ఎందుకంటే మనకు ప్రాబ్లమ్ తెలిసిందనుకోండి, దాని తర్వాత సొల్యూషన్ అనేది ఈజీగా అసైన్ చేసేయొచ్చనమాట. ఫస్ట్ నేను ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. అండ్ దెన్ దానికి సైంటిఫిక్ మెథడ్స్ ఈ ప్రాబ్లమ్‌ని ఎట్లా సాల్వ్ చేయాలని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. ఓకే. సో, ఏ కలర్ యెల్లో ఉంది. ఓకే. దీన్నే ఎబింగస్ ఫర్గెటింగ్ కర్వ్ అని అంటారండి. ఓకే. దీని ప్రకారం ఏందంటే మీరొక కాన్సెప్ట్ చదివాక ఇమ్మీడియేట్‌లీ అంటే 5-10 మినిట్స్‌లోనే 20% ఆఫ్ ది టాపిక్ మీరు మర్చిపోతారు. ఓకే. జస్ట్ ఇమ్మీడియేట్‌లీ అండి. అంటే 5-10 మినిట్స్‌లోనే మీరు 20% అనేది మర్చిపోతారనమాట. 1 డేకి ఎంత మర్చిపోతున్నారో చూడండి. 1 డేకి 1 డేకి మీరు ఆల్మోస్ట్ 70% అనేది మర్చిపోతారు. జస్ట్ 1 డే అండి. అంటే 30% మాత్రమే మీకు రిటైన్ అయిపోతుంది. 70% అనేది మీరు లిటరల్లీ మర్చిపోతారనమాట. ఈ ఫర్గెటింగ్ ఎందుకు ఫర్గెట్ చేస్తుర్రు ఊకే? ఎందుకంటే మీరు ఒక్కసారి చదివారనుకోండి, వన్ టైమ్ రీడ్ చేశారనుకోండి, అది మీ షార్ట్ టర్మ్ మెమరీ లోపలికెళ్తది. ఓకే. అదే మీరు రివైజ్ చేశారనుకోండి, అప్పుడు మాత్రమే అది లాంగ్ టర్మ్ మెమరీకెళ్తది. ఒక్కసారి చదివేద్దాము, మన మైండ్‌లో స్ట్రాంగ్ ఉంటది. అట్లాంటి అజంప్షన్స్ ఏం పెట్టుకోకండి. మనం మల్టిపుల్ టైమ్స్ చదివితేనే అది మన లాంగ్ టర్మ్ మెమరీలోకెళ్తది. లేకపోతే షార్ట్ టర్మ్ మెమరీ ఉంటది. ఇదిగోండి. ఇదే దానికి ప్రూఫ్. ఒకసారి చూడండి మీరు 31 డేస్‌కి ఏమైతుంది ఆల్మోస్ట్ 80%. యాక్చువల్ 31 డేస్ అవసరం లేదు. 66 డేస్‌కి 80% ఆఫ్ ది సిలబస్ మీరు మర్చిపోతుర్రు 6 డేస్‌ల. రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఒక టాపిక్ మీద 10 అవర్స్ పెట్టారనుకోండి ఈరోజు. ఓకే. తర్వాత అది రివైజ్ చేయలేదనుకోండి, 1 వీక్ తర్వాత ఏమైతుంది? వేస్ట్. ఆ 10 అవర్స్ మీరు పెట్టిన అమౌంట్ ఆఫ్ టైమ్ అనేది వేస్ట్ అనమాట రివైజ్ చేయకపోతే. మీరెంత చదివినా గానీ రివిజన్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. స్టూడెంట్స్ ఎట్లుంటారంటే ఎప్పుడు కొత్త టాపిక్ చదువుదాం అని ఉంటారు. వద్దు. రివిజన్ చేసుకోండి. ఆ రివిజన్ అనేది ఎట్లా చేయాలి? ఒక సైంటిఫిక్ మెథడ్‌లో అది చెప్తా అండి. ఓకే. యెల్లో కలర్ తీసుకుందాం. ఓకే. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు? పాసివ్ రీడింగ్ చేస్తారు. అంటే ఏంది? బుక్ ఓపెన్ చేయాలా? చూసుకుంటూ, చదువుకుంటూ ఎళ్ళిపోవాలనమాట. అంతే. దాన్ని ఇంగ చూసుకుంటూ, చదువుకుంటూ ఎళ్ళిపోతారండి. ఎళ్ళిపోయి తర్వాత ఓకే. నేను మొత్తం గుర్తుంది నాకు. నేను ఎగ్జామ్‌లో ఏసేస్తా అని అనుకుంటారండి. రాంగ్ అండి. దీన్నే మనం ఫ్లూయెన్సీ ఇల్యూషన్ అంటాం. ఓకే. మీరు రికగ్నైజ్ చేస్తుర్రు ఇన్ఫర్మేషన్‌ని.
రికగ్నైజ్ చేస్తుర్రు ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ రాంగ్. మీరేం చేయాలి, మీరు రిట్రీవ్ చేయాలి. మీరు చూసుకుంటూ వెళ్తే ఎట్లుంటుంది అంటే నాకు వచ్చేసిందిలే అని అనుకుంటారు. లేదండి, అట్లా చేస్తే మీరు రిట్రీవ్ చేసినట్టు కాదు. మీరు ఏం చేయాలి, మీరు యాక్టివ్ రీకాల్ చేయాలి. యాక్టివ్ రీకాల్ అంటే ఏంది, ఫస్ట్ చాప్టర్ని చదవండి. ఓకే, తర్వాత ఒక బ్లాంక్ పేపర్ తీసుకోండి. ఆ బ్లాంక్ పేపర్ మీద దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసినాక నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయండి, ఫస్ట్ మీరు ఒక చాప్టర్ చదవండి. చదివినాక ఏంది, బ్లాంక్ పేపర్ తీసుకొని మీకు మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమవుతుంది, మీరు బ్రెయిన్ నుండి రిట్రీవ్ చేస్తారు. అంటే మీ బ్రెయిన్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఎంతవరకు అయితే దాన్ని రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసినప్పుడు కూడా ఏంది, మీరు రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ రివిజన్ ఈజ్ రిట్రీవింగ్, అంతేగాని రీడింగ్ చేయడం కాదు. దాన్ని బుక్ చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మన మెయిన్ ఎయిమ్ ఏంది, రిట్రీవ్ చేయాలి. ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మనం ఏంది, మనకు బుక్ ఇస్తాడో చూసి చేయమని, ఇయ్యడు కదా. మనం రిట్రీవ్ చేయాలి కదా ఇన్ఫర్మేషన్. ఆ రిట్రీవ్ చేయాలంటే ఏంది, మనం యాక్టివ్ రీకాల్ చేయాలి. యాక్టివ్ రీకాల్ అంటే ఏంది, ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. సో ఇది సైంటిఫిక్ మెథడ్ అండి. ఓకే, ఇది నా మెథడ్ కాదు, సైంటిఫిక్ మెథడ్. అండ్ నేను కూడా ఇదే మెథడ్ ఫాలో అవుతుంది. ఇప్పటికీ నేను ఏదైనా టాపిక్ చదివినా అంటే ఒక బ్లాంక్ పేపర్ తీసుకుంటా. బ్లాంక్ పేపర్ తీసుకొని దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఏదన్నా ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు అంటే ఆ టాపిక్లో మీరు ప్రొఫెషనల్ అయినట్టు అనమాట. సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎప్పుడైనా సరే. ఓకే, ఓకే, ఇప్పుడు రీకాల్ చేయడం మీకు ఆల్రెడీ రీకాల్ చేయడం చెప్పాను. బట్ ఆ రీకాలింగ్ కూడా రిపిటేషన్ మోడ్లో చేయాలి. ఇప్పుడు ఒక్కసారి మీరు రీకాల్ చేస్తే వచ్చేసినట్టు కాదు కదా. సో రిపిటేషన్ చేయాలన్నమాట. ఏ విధంగా రిపిటేషన్ చేయాలి, ఎందుకంటే మీరు ఒక్కసారి చదివారు అనుకోండి, అది మీ షార్ట్ టర్మ్ మెమరీ లోపలికి వెళ్ళిపోద్ది. బట్ మనకు కావాల్సింది ఏంది, లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళడం. ఓకే, అందుకే స్పేస్ రిపిటేషన్ అనేది చేయాలన్నమాట. ఇన్ కేస్ మీరు ఈరోజు ఒక టాపిక్ చదివారు, నెక్స్ట్ ఏం చేయాలి, 1 డే బ్రేక్ ఇవ్వండి, రివైజ్ చేయండి. నెక్స్ట్ ఏం చేయండి, నెక్స్ట్ 3 డేస్ బ్రేక్ ఇవ్వండి, రివైజ్ చేయండి. నెక్స్ట్ ఏం చేయండి, నెక్స్ట్ 5 డేస్ బ్రేక్ ఇవ్వండి, రివైజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ నుండి ఎవ్రీ 5 డేస్కి అది రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. దీన్నే మనం స్పేస్ రిపిటేషన్ అంటాం. ఓకే, సో ఫస్ట్ ఒక టాపిక్ని చదవండి, తర్వాత 1 డే బ్రేక్ ఇచ్చి రివైజ్, 3 డే బ్రేక్ ఇచ్చి రివైజ్, తర్వాత 5 డేస్ బ్రేక్ ఇచ్చి రివైజ్. ఇంకా తర్వాత నుండి ఎవ్రీ 5 డేస్కి ఒకసారి రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోండి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద బెస్ట్ సైంటిఫిక్ మెథడ్ అండి. ఓకే, సో మళ్ళీ మీకు రివిజన్లో ఏ ప్రాబ్లం ఉండదు ఈ 2 మెథడ్ వాడితే. ఏంటిది, రీకాలింగ్ అండ్ స్పేస్డ్ రిపిటేషన్. ఆర్గనైజ్డ్ చదవాలి, గుర్తుపెట్టుకోండి. ఎట్లా పడితే అట్లా రిపీట్ చేస్తా అంటే మన బ్రెయిన్కి అది సెట్ అవ్వదు అనమాట. ఓకే, సో ఆర్గనైజ్డ్గా ఎప్పుడైతే రిపీట్ చేస్తామో అది మనకు వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫైనల్లీ కంక్లూజన్. సో నేను స్టూడెంట్ ఫేజ్ నుండే వచ్చిన కాబట్టి నేను చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే నేను రివిజన్ని నెగ్లెక్ట్ చేస్తుండే. ఎప్పుడు న్యూ టాపిక్ చదవాలని ఉంటుంది స్టూడెంట్కి. ఎందుకంటే రివిజన్ చేయబుద్ధి కాదండి, చిరాకులేస్తది. ఐ నో ద ఫీలింగ్. ఎందుకంటే చదివింది మళ్ళా చదవాలంటే మనకు చిరాకులేస్తూ ఉంటదనమాట. బట్ రివిజన్ ఈజ్ మస్ట్. సో దీన్ని కొంచెం ఎంగేజింగ్ పెట్టుకోనికి ఏం చేస్తుండే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తుండే. అంటే ఇప్పుడు కంటిన్యూగా చదువుతూ ఉంటే బ్రెయిన్కి మోనోటోనీ వస్తుందండి. మోనోటోనీ వచ్చేది స్లీపీ ఫీలింగ్ వస్తుంది. అందుకే ఏం చేస్తుండే, నేను రివిజన్ చేస్తుండే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తుండే. సో ఇట్లా చేస్తే ఏంది, బోర్ కొట్టదు. ఎందుకంటే మనం కాన్సెప్ట్ బోర్ కొట్టినప్పుడు ప్రాబ్లమ్స్కి వెళ్తాం, ప్రాబ్లమ్స్ బోర్ కొట్టినప్పుడు కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం. అట్లా అనమాట, అట్లా చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక టాపిక్ మీద 10 అవర్స్ పెట్టినా సరే, ఓకే, మీరు రివైజ్ చేయలేదు అంటే ఇది యూజ్లెస్ అండి, యూజ్లెస్. మీరు ఒక టాపిక్ చేయడానికి ఈరోజు 10 అవర్స్ పెట్టిరు, 1 వీక్ వరకు అది రివైజ్ చేయలే, 1 వీక్ తర్వాత మీరు మళ్ళీ జీరోకి వచ్చినట్టు. అంటే ఆ 10 అవర్స్ బొక్క, మీరు చదివింది బొక్క, మళ్ళీ రివైజ్ చేయాలన్నా మీకు చిరాకులేస్తుందండి. ఓకే, సో రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో మీకు ఏ డౌట్ ఉన్నా యూ కెన్ కామెంట్ అండి. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.